తీర్పు ఇచ్చింది నిన్న సుప్రీంకోర్టు. తీర్పు మీన్స్ తను ఇచ్చినటువంటి తీర్పు మీదనే తనే సమీక్ష చేసుకొని సుమోటోగా తీసుకొని, అంటే బయట జరుగుతున్నటువంటి చర్చ, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, బయట జరుగుతున్న చర్చ తర్వాత మళ్ళీ ఆ సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని హోల్డ్లో పెట్టింది. దేని గురించి? ఆరావళి పర్వతాల గురించి. ఈ ఆరావళి పర్వతాలు అనేవి ఢిల్లీకి ఆనుకొని ఢిల్లీ, రాజస్థాన్, హర్యానా, గుజరాత్ వరకు విస్తరించి ఉన్న పురాతనమైన పర్వత శ్రేణి. ఇదంతా కూడా పురాతనమైన పర్వతాలు ఇవి. సో ఇట్లాంటి పురాతనమైన పర్వతాల మీద మరి ఎవని కన్నుబడ్డదో ఏమో కానీ మొత్తానికి ఆ ఆరావళి పర్వతాలని లేకుండా చేయాలనే కుట్రలో భాగంగానే జరిగినట్టయితే నాకు అనిపిస్తున్నది. సో దీంట్లో 100 మీటర్ల లోపు ఉన్నటువంటి 100 మీటర్లు ఆ పైన ఉన్నటువంటి వాటినే ఆరావళి పర్వత శ్రేణులుగా గుర్తిస్తూ 100 మీటర్ల బిలో ఉన్న వాటిని ఇవి పర్వత శ్రేణులు కావు అనే విధంగా సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టు దేన్ని బేస్ చేసుకొని తీర్పిచ్చింది? కేంద్ర ప్రభుత్వం నియమించిన ఒక కమిటీ రిపోర్ట్ని బేస్ చేసుకొని జడ్జిమెంట్ ఇచ్చింది. మరి ఇక్కడ ఏం జరిగింది ఏంది అని మనం ఏం చెప్పలేం. మళ్ళీ గట్టిగా మాట్లాడితే ఇది కంటెంప్ట్ అని ఒకటి అంటారు, మళ్ళీ వీడు అర్బన్ నక్సలైట్ అని ఒకటి అంటారు. మేము ఏమంటున్నాం? పర్యావరణాన్ని కాపాడంటారు నాయన. ఈ దేశంలో ఉన్న ప్రజలు, మనం ఈ జనరేషను, మన ముందు మన తర్వాత జనరేషన్లు ఇవి కొంతవరకు బతకగలుగుతాయేమో, కానీ తర్వాతి జనరేషన్లు ఈ దేశంలో బతకలేవు. కనీసం గాలిని కూడా పీల్చలేవు. ఇవాళ ఢిల్లీలో 400 ఉంది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. ఇట్లాంటి పర్వతాలని, గుట్టలని, పుట్టలని, చెట్లని మీరు తొలిచేసుకుంటూ పోతే, ఈ దేశంలో అడవిని లేకుండా చేసుకుంటూ వెళ్తే ఎట్లా బతకాలా? అయితే ఇక్కడ అందరూ సుప్రీంకోర్టు తీర్పుని తప్పుపట్టిరు, దేశం అంతా నినదించింది. అసలు ఎట్లా ఈ జడ్జిమెంట్ ఎట్లా వస్తుందని. చివరికి బయట జరుగుతున్న చర్చని పరిగణలోకి తీసుకొని మళ్ళీ అదే సుప్రీంకోర్టు ఆ చర్చని సుమోటోగా తీసుకున్నది.